నమస్తే టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. ప్రతి మండల, గ్రామ, మున్సిపల్ తదితర బస్తీ వాడాలలో జెండాలు ఎగరేస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ ఆటపాటలతో ఈ యొక్క కార్యక్రమానికి భారీగా తరలి వెళ్ళారు. ఈ సభకు తరలి వెళ్ళే కార్యక్రమాలను ఉద్దేశించి నాయకులు మరెన్నో విషయాలను మాట్లాడారు. వరంగల్ కేసీఆర్ గారి మహాసభ కొత్తపల్లి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున పోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అంబేద్కర్ పెద్ద పూజలు అంబేద్కర్ గారికి పూలమాల వేసి మరి మండల కేంద్రానికి వెళ్ళి మండల కేంద్రాల నుంచి కూడా మహాసభకు అందరం కూడా వెళ్తూ ఉన్నాం. అందరం కూడా ఒక క్రమశిక్షణతోటి కేటీఆర్ గారి సూచన మేరకు సభ ప్రాంగణం వరకు వెళ్ళి కూడా సభ అయ్యేంత వరకు ఉండి ఆ సభ అయిపోయిన తర్వాత అందరినీ కూడా గ్రామానికి తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి అందరూ అక్రమంలో కూడా అందరినీ కూడా గ్రామానికి తీసుకొస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు చేసినట్టు అభివృద్ధి పనులు ఏ రకంగా ఉన్నాయి, 15 నెలలల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఏ రకంగా ఉంది అని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ 15 నెలలలో కూడా పూర్తిగా ప్రజా వ్యతిరేకత ఏర్పడ్డాయి. కాబట్టి గ్రామాలన్నీ కూడా చుట్టుపడతా ఉన్నాయి. స్పెషల్ ఆఫీసర్ల పాలన అయింది, సర్పంచ్ ఎలక్షన్ లేవు, స్థానిక ఎలక్షన్ లేవు. కాబట్టి ఎప్పుడు పెడతాడో అర్థం కాని పాలన ఉంది, ప్రజాపాలన. రేవంత్ రెడ్డి గారు అందరూ అర్థం చేసుకొని సక్రమంగా చేస్తాడా లేకపోతే రాజీనామా చేస్తాడా అని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు 15 నెలల నుంచి కూడా ఓపికతోని ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందని కూడా గమనించిండు. ప్రజాపాలన కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విఫలమైందని కూడా ఈరోజు తెలుస్తూ ఉంది. ఈరోజు మహాసభలో కూడా అందరిని దృష్టిలో పెట్టుకొని కూడా రాష్ట్రంలో ఏ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా కుంటుపడుతున్నాయని కూడా ఈరోజు కేసీఆర్ ద్వారా
కేసీఆర్ గారి ఉపన్యాసం, మరి కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో అని కూడా ప్రతి ఒక్కరూ మరి ఇళ్లల్లో ఉండి మరి సభల ద్వారా సభ దగ్గరికి వెళ్ళి మరి అందరూ టీవీల ముందు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి మనం కూడా వేచి చూద్దాం. మన గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మరి యువకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ సభకు మరి వెళ్తా ఉన్నాం. మరి ఈ సభకు వెళ్ళే వారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మన అందరం కూడా మరి ఈ సభకు చేరి మరి తదనంతరం సాయంత్రం మరి అందరం కూడా మంచిగా మరి సక్రమంగా ఇంటికి చేరాలని కూడా ఈ సందర్భంగా అంతకు ముందు ఒక రైతు బంధు ఇచ్చే ఆలోచన లేదు. కేసీఆర్ గారికి మన తెలంగాణ యాస దాస అన్ని తెలుసు కాబట్టి మన ఊళ్ళో చెరువులు గాని, మనకు 24 గంటల పవర్ గాని, రైతు కళాలు గాని, ఒడ్లు కొనడం గాని, ఒడ్లకు కూడా బ్యాంకులో డబ్బులు వేయడం గాని ప్రతి ఒక్క విషయం తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలను తీసుకొచ్చి ఇది ఎంత 2000 మేము 4000 ఇస్తాం, అంతకు ముందు 2000 ఇచ్చిన ముఖాలు కూడా కాంగ్రెస్ లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మహిళలు మోసం చేయాలి, ఏ విధంగా చెప్పాలి? 2500 ఇస్తాం, పిల్లలకి ఏం చెప్పాలి? ల్యాప్టాప్లు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, వారికి ఏది ఇచ్చాం ముఖం లేదు. అంతా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప డైరెక్ట్ పాలిటిక్స్ చేసే ఘనత రేవంత్ రెడ్డికి లేదు. కావున ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈరోజు మన అధ్యక్షులు ఈరోజు అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి వారికి టైం ఇచ్చారు. 16 నెలల ఒక వితంతుకు, ఒక భర్త చనిపోయిన భార్యకు పింఛన్ ఇచ్చే ముఖం లేని కాంగ్రెస్ దద్దమ్మలారా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ లేకుండా, ఎంపీడీ లేకుండా, ఒక ప్రజాప్రతినిధి లేకుండా గ్రామంలో ఎవరికి చెప్పుకోవాలి అన్న బాధ ప్రజలలో ఉంది. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఏ ఎలక్షన్ కూడా టైంకు పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ